వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీలో కొనసాగుతున్న మార్పుల కసరత్తు. మూడో లిస్టుపై నేతల్లో టెన్షన్. ముద్రగడను కలిసిన బోలిశెట్టి శ్రీనివాస్. గంటసేపు ఇద్దరు నేతల భేటీ. తెలంగాణలో 2 ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్లు. ఈ నెల 18 వరకు నామినేషన్ల స్వీకరణ. ఈ నెల 29న పోలింగ్. బోరుకొచ్చిన బండి షెడ్డు మారిందంతే. కేసినేని నానిపై పీవీపీ విమర్శలు. అబ్దుల్లాపూర్ మెట్లో గంజాయి పట్టివేత. 3 బస్సుల్లో గంజాయి పట్టుకున్న అధికారులు. రామాలయ ప్రారంభోత్సవానికి సోనియా ఖర్గే దూరం. అయోధ్య ట్రస్ట్ ఆహ్వానాన్ని తిరస్కరించిన కాంగ్రెస్ అగ్రనేతలు. కాపు రిజర్వేషన్ పోరాట సమితి నేత ముద్రగడ పద్మనాభం ఇంటికి నేడు టీడీపీ నేతలు వెళ్లనున్నారు. కెల్లంపూడిలో ముద్రగడ ఇంటికి వెళ్లి ఆయనతో చర్చలు జరపనున్నారు. టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ ఈరోజు ముద్రగడ పద్మనాభం ఇంటికి వెళ్లనున్నారు. టీడీపీ జనసేన కూటమికి ఈ ఎన్నికల్లో మద్దతివ్వాలని ఆయన కోరనున్నారు. వచ్చే ఎన్నికల్లో కాపులంతా కలిసి పనిచేయాలని ఆయనను కోరనున్నారు. నిన్న జనసేన నేత బోలిశెట్టి సత్యనారాయణ ముద్రగడను కలిసి తమతో కలిసి రావాలని కోరారు. కాపు పెద్దలంతా ఈసారి కలిసికట్టుగా పనిచేయాలని పవన్ కళ్యాణ్ రాసిన లేఖను ఆయనకు అందించారు. ముద్రగడ కూడా పవన్ లేఖ పట్ల సానుకూలంగానే స్పందించినట్టు తెలిసింది. ఈ ఎన్నికల్లో కాపులంతా ఒకటై వైఎస్ జగన్ను ఓడించడమే లక్ష్యంగా పనిచేసేందుకు సహకరించాలని, తమతో కలిసి రావాలని ముద్రగడను కోరినట్టు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ వద్ద విజయవాడ జాతీయ రహదారిపై ట్రావెల్స్ బస్సులపై ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. 3 బస్సుల్లో భారీగా గంజాయి పట్టుబడింది. గంజాయి తరలిస్తున్న 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏజెన్సీ ఏరియాల నుంచి బస్సుల ద్వారా నగరానికి గంజాయిని స్మగ్లర్లు తరలిస్తున్నారని పోలీసులు తెలిపారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సనత్ నగర్ బ్రాంచ్ మేనేజర్ చేతివాటం ప్రదర్శించాడు. 4,75,00,000 రూపాయల నగదును స్వాహా చేశాడు. ఖాతాదారుల ఫిక్స్డ్ డిపాజిట్లపై కన్నేసిన బ్యాంక్ మేనేజర్ అనాధికార లావాదేవీల ద్వారా సొమ్మును కాజేశాడు. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఖాతా నుంచే 48 లక్షల రూపాయలు కాజేసినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఆడిట్లో ఈ మోసాలు బయటపడ్డాయి. దీంతో ఎస్బీఐ ప్రస్తుతం మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఒంటరిగా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో తాను కన్నీళ్లు పెట్టుకున్నానని చెప్పారు. కార్యకర్తలు అభిమానులు బాధపడతారని కన్నీళ్లను దిగమింగుకున్నానన్నారు. ఆ కష్టం ఊరికే పోలేదని, ప్రతి కష్టం వెనుక సుఖం ఉంటుందని కన్నీళ్లు పెట్టుకున్నారు మంత్రి పొంగులేటి. భక్త రామదాసు కళాక్షేత్రంలో గ్రూప్స్ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు పొంగులేటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఓ సమయంలో భావోద్వేగానికి లోనయ్యారు. రాజకీయ జీవితంలో తాను ఎన్నో కష్టాలు పడ్డానని, అనేక అవమానాలు భరించానన్నారు. అనేక సందర్భాల్లో తన కార్యకర్తలు బాధపడ్డారని, కన్నీళ్లు పెట్టుకునేవారని గుర్తు చేసుకున్నారు. అదే సమయంలో వారి ముందు తాను బాధపడితే నిరాశ చెందుతారని, తాను అన్నీ దిగమింగుకొని వారు లేని సందర్భాల్లో కన్నీళ్లు పెట్టుకున్నానని భావోద్వేగంతో చెప్పారు. తన కన్నీళ్లు వృధా పోలేదన్నారు. తాను ప్రస్తుతం ఉన్నత స్థానంలో మంత్రిగా ఉన్నానని అన్నారు. అయితే తాను ప్రస్తుతం పొందిన ఎమోషన్కు అర్థం లేదని అన్నారు. తెలంగాణలో అందరి సహకారంతో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందన్నారు. ఎన్ని ఇబ్బందులు పడినా ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని పొంగులేటి చెప్పారు. అనేక కష్టాలు, అనేక అవమానాలు, ఒంటరిగా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో కన్నీరు నా కార్యకర్తలు, నా నాయకులు పెట్టుకున్నప్పుడు వారి ముందు నేను బాధపడితే వారు బాధపడతారని దిగమింగుకొని ఒంటరిగా ఉన్నప్పుడు ఆ కన్నీరు కాచుకునేవాడిని. ఆ కష్టం ఒట్టిగా పోలే. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి కష్టం వెనక సుఖం ఉంటుంది, ప్రతి సుఖం వెనక కష్టం ఉంటుంది. పుడతా ఎవడు లక్షాధికారి కాడు, పుడతా పదవులతో ఏ ఒక్కడు పుట్టడు. మనం నడిచే నడక, మన ప్రవర్తన, మన మంచితనం ఎప్పటికీ మనకి శ్రీరామ లక్ష్యలాగా ఉంటాయి. దాన్ని మీరు అందరూ మనసులో పెట్టుకోండి. ఆ రోజైతే దానికి అర్థం లేదు, ఈ రోజైతే ఆ ఎమోషనల్కి అర్థం ఏందో మీరు అందరూ గ్రహిస్తారని ఇక్కడ అయ్యా. ఆ రోజు నేను బాధపడితే నా ఎమ్మటున్న లక్షలాది మంది అభిమానులు డీమోరల్ అవుతారు. అందుకే ఆ రోజు ఎప్పుడూ కూడా నేను కన్ను ఇంత కూడా చెమ్మగిలని ఏది ఒట్టిగా రాలే. అనేక కష్టాలు, అనేక అవమానాలు. గల్లా జయదేవ్ సంగతి ఏంటి? సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ అన్ని పార్టీలు టికెట్ల కేటాయింపులపై చర్చలు జరుపుతున్నాయి. ఇలాంటి వేళ గుంటూరు సిట్టింగ్ ఎంపీగా ఉన్న గల్లా ఈసారి బరిలోకి దిగుతారా, లేక వేరే వారికి అక్కడి నుంచి అవకాశం ఇస్తారా? గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఆయన ఉండడంతో టీడీపీ అధినేత ఏం చేయబోతున్నారన్నది ఇప్పుడు ఆసక్తిని రేపుతుంది. ఏపీ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు గల్లా జయదేవ్. గుంటూరు సిట్టింగ్ ఎంపీగా ఆయన అందరికీ సుపరిచితులే. అంతేకాదు అమర్ రాజా పేరుతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తుంది
గల్లా కుటుంబం. అరుణ కుమారి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన జయదేవ్ 2014, 2019 ఎన్నికల్లో వరుసగా 2 పర్యాయాలు గుంటూరు ఎంపీగా టీడీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. వైసీపీ హవా బలంగా విచ్చిన 2019లోనూ ఎంపీగా గెలిచిన ఆయన గత కొంతకాలంగా టీడీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో 2024 ఎన్నికల్లో గల్లా జయదేవ్ మరోసారి గుంటూరు నుంచి బరిలో ఉంటారా లేక కొత్తగా ఇంకెవరికైనా ఛాన్స్ ఇస్తారన్న దానిపై రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. అయితే టీడీపీ శ్రేణుల్లో వినిపిస్తున్న మాటల ప్రకారం రానున్న ఎన్నికలకు దూరంగా ఉండాలని గల్లా జయదేవ్ నిర్ణయించుకున్నారట. ఇదే విషయాన్ని ఆయన పార్టీ అధినేత చంద్రబాబుకు సైతం చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. మరి గల్లా పక్కకు జరిగితే గుంటూరు ఎంపీ బరిలో టీడీపీ తరపున పోటీ చేయబోయేది ఎవరన్న ప్రశ్న తలెత్తుతోంది. అయితే ఆ స్థానం నుంచి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ బరిలో దిగవచ్చుననే వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి తెలంగాణ నుంచి గతంలో పలుమార్లు ప్రాతినిధ్యం వహించిన రాజా ఈసారి బరిలోకి దిగేందుకు రెడీ అయ్యారు. అయితే జనసేన పొత్తు కారణంగా ఆ స్థానం కేటాయించలేని పరిస్థితి టీడీపీ అధినేత చంద్రబాబు ముందు నెలకొంది. దీంతో ఇప్పటి వరకు ఏం చెయ్యాలని ఆలోచిస్తున్న చంద్రబాబు ముందు గల్లా జయదేవ్ నిర్ణయం కాస్త ఊరటనిచ్చిందనే ప్రచారం జరుగుతోంది. జయదేవ్ తనంతట తాను పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించిన నేపథ్యంలో ఆయన స్థానంలో ఆలపాటి రాజాను గుంటూరు ఎంపీ బరిలోకి దింపితే మధ్య మార్గంగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. వాస్తవానికి వేరే నియోజకవర్గాల నుంచి పోటీకి అంత ఆసక్తి చూపరు ఆలపాటి రాజా. కానీ ప్రస్తుతం నెలకొన్న పొత్తు కారణాలతో ఆయనకు గుంటూరు ఎంపీ స్థానం మాత్రమే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతుంది. మరి అధినేత సూచనలకు రాజా ఏం చేస్తారు? ఇదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎన్నికల వేళ ఏపీలో రాజకీయ వలసలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే ఇన్ఛార్జీల మార్పుతో వైసీపీలో పలువురు టికెట్లు గల్లంతు కావడంతో వారు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. అదే సమయంలో టీడీపీ ఎంపీ కేశినేని నాని వైసీపీలో చేరడం చర్చనీయాంశమైంది. సార్వత్రిక ఎన్నికలకు మరో 3 నెలల వరకు సమయం ఉంది. అయినా ఇప్పటికే ఏపీలో రాజకీయం సెగలు పుట్టిస్తోంది. నేతలు అటు ఇటు పార్టీలు మారుతున్నారు. ప్రధానంగా వైసీపీ నుంచి బయటకు వెళ్లే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇన్ఛార్జీల మార్పుతో వైసీపీలో టికెట్లు గల్లంతవుతున్న వారు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్. రాష్ట్ర మంత్రి గుమ్మనూరు జయరాంకు కర్నూలు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించడంతో మనస్తాపం చెందిన ఆయన పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక పార్టీలో నెలకొన్న పరిస్థితులపై అసంతృప్తితో ఉన్న పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి కూడా పార్టీ మారతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అన్నీ అనుకున్నట్లుగానే సాగితే ఈ నెల 18న ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకుంటారన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు మొన్నటికి మొన్న వైసీపీలో చేరి 10 రోజులు కూడా కాకముందే బయటకు వచ్చేసిన క్రికెటర్ అంబటి రాయుడు జనసేన పార్టీలో చేరేందుకు రెడీ అయ్యారన్న వార్తలు వస్తున్నాయి. క్రికెట్ కోసమే వైసీపీకి రాజీనామా చేశానంటూ ట్వీట్ చేసిన అంబటి 1-2 రోజులు కూడా కాకముందే జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. సుమారు 2 గంటల పాటు ఇరువురు చర్చించుకోవడంతో అంబటి రాయుడు జనసేనలో చేరుతారన్న వాదనలకు బలం చేకూరుతోంది. మరోవైపు టీడీపీ ఎంపీ కేశినేని నాని వైసీపీ అధినేత జగన్ వెంట నడవాలని నిర్ణయించుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. వెల్లంపల్లి, దేవినేని అవినాష్తో కలిసి తాడేపల్లికి వచ్చిన ఆయన సీఎం జగన్తో సమావేశమయ్యారు. రానున్న ఎన్నికల్లో పోటీ అంశంపై చర్చించారు. ఇక టీడీపీలో తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని సొంత వ్యాపారాలు సైతం పార్టీ కోసం వదులుకున్నట్లు చెప్పుకొచ్చారు నాని. ఒక సిట్టింగ్ ఎంపీ లేకుండా కార్పొరేషన్ ఎలక్షన్స్లో నా కూతురు నుంచోబెట్టి నా డబ్బులు ఖర్చు పెట్టుకుని నేను లేకుండా ప్రచారానికి వచ్చాడు ఆయన. ఒక పార్టీ అధ్యక్షుడు ఒక పార్టీ ఎంపీని ప్రోటోకాల్కి విరుద్ధంగా నువ్వు రావద్దని ఏమంటన్నాడు. మరిచ్చా పార్టీ కోసం, ఆయన కోసం. నేను ఒక రోజు వెళ్ళి ఆయనతో చెప్పాను, సార్ మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, నేను తప్పుకుంటాను ఎంపీగా. అంటే లేదు నువ్వు ఆ మాట మాక, నువ్వే నుంచోవాలి ఎంపీగా,
మళ్ళీ నువ్వు లేకపోతే పార్టీ ఇబ్బంది పడుతుంది, రేపు జగ్గపేటకు నందిగామ సభ కూడా నువ్వు రావాలి, లేకపోతే సభలో సక్సెస్ అవ్వని చెప్తే ఓకే సార్ మీరు ఏం చెప్తే అది చేస్తారు, కానీ అవమానాలు నేను భరించ లేకుండా ఉన్నాను. అటు నాని వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. కేసినేని నానిని వైసీపీ కోవట్టుగా అభివర్ణించిన ఆయన రానున్న ఎన్నికల్లో గెలిచే సీన్ లేదంటూ విమర్శించారు. నువ్వెంత నీ స్థాయి ఎంత అంటూ కేసినేనిని ఉద్దేశిస్తూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు బుద్ధా వెంకన్న. చెప్పరు అలా తిట్టమని చెప్పరు. నేను చూసా, టీవీలో చూసా, ఆయన ప్రెస్ మీట్ చూశాను. అతను ప్రెస్ మీట్ ప్రెస్టేషన్లో ఏదో పోయినట్టు అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టాడని ఇవన్నీ మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇది ఇప్పుడు ఆట మొదలైంది. ఇక నీకు దమ్ముంటే నువ్వు రోజుకి అని మాట్లాడుతుంటావు కదా, ఇప్పుడు మొత్తంగా చూస్తే ఏపీలో ఇప్పుడే రాజకీయ వలసలు ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఇంకే స్థాయిలో ఉంటాయన్నది చర్చనీయాంశంగా మారుతోంది. బెజవాడ ఎంపీ కేసినేని నానిపై వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ పరోక్ష విమర్శలు చేశారు. బోరుకొచ్చిన బండి షెడ్డు మారిందంతే అంటూ పోస్టు పెట్టారు. వీడి బుద్ధి గురించి బెజవాడంతా తెలుసా అబ్బాయి అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం పీవీపీ ట్వీట్ చర్చనీయాంశమైంది. కేసినేని నాని టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు. నిన్న వైసీపీ అధినేత సీఎం జగన్ను కలిశారు. ఈ సందర్భంగా త్వరలో వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. టీడీపీకి ఎంపీ పదవికి రాజీనామా చేసిన అనంతరం వైసీపీ తీర్థం పుచ్చుకుంటానని చెప్పారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు లోకేష్పై విమర్శలు చేశారు. బెజవాడ ఎంపీ కేసినేని నానిపై వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ పరోక్ష విమర్శలు చేశారు. బోరుకొచ్చిన బండి షెడ్డు మారిందంతే అంటూ పోస్టు పెట్టారు. వీడి బుద్ధి గురించి బెజవాడంతా తెలుసా అబ్బాయి అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం పీవీపీ ట్వీట్ చర్చనీయాంశమైంది. కేసినేని నాని టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు. నిన్న వైసీపీ అధినేత సీఎం జగన్ను కలిశారు. ఈ సందర్భంగా త్వరలో వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. టీడీపీకి ఎంపీ పదవికి రాజీనామా చేసిన అనంతరం వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని చెప్పారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు లోకేష్పై విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముస్లిం మైనారిటీలకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ నేత ధూళిపాల నరేంద్ర అన్నారు. పొన్నూరు నియోజకవర్గ పరిధిలో ముస్లిం మైనారిటీలకు ధూళిపాల కుటుంబానికి అవినాభావ సంబంధం ఉందని తెలిపారు. టీడీపీ హయాంలో ముస్లిం మైనారిటీలకు పక్కా ఇళ్లను అందించింది, వారిని ఆదుకున్నామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ముస్లింలకు ఒక పథకం కూడా అందకుండా మైనారిటీలను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. ఎంతోమంది ముస్లిం యువతకు ఉద్యోగాలు ఇప్పించిన ఘనత టీడీపీకి దక్కుతుందని ధూళిపాల అన్నారు. తన తండ్రి రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి మైనారిటీలు చేయవదలకుండా వారి కోసమే పోరాడారని గుర్తు చేశారు. తన తండ్రి రాజకీయాన్ని వారసత్వంగా తాను తీసుకోలేదని తెలిపారు. ఆయన ఆశయాలనే వారసత్వంగా తీసుకున్నానని, ఎన్ని కష్టాలు వచ్చినా ప్రజల చేయి వదిలిపెట్టే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి
ఈ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉందో మనం కళ్ళ ముందు చూడటం జరిగింది. ధూళిపాళ కుటుంబానికి ఇక్కడున్న నియోజకవర్గంలో ముస్లింల కుటుంబాలకి తరాల తరబడి అనుబంధం ఉన్నది ఒక్కసారి గుర్తు చేయదలుచుకున్నా. ఈ పొన్నూరు పట్టణంలో ఈ ఐలాండ్ సెంటర్ నడిబొడ్డులో ఎన్నో సంఘటనలు జరిగినా కూడా చివరికి తాను ఓడిపోతానని తెలిసినా కూడా మైనార్టీల చెయ్యి వదలలేదనేది ఒక్కసారి గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తాను. అదే విధంగా ఈ నియోజకవర్గంలో ప్రభుత్వం ద్వారా షాదీఖానాలు నిర్మాణం చేశాం. అదే విధంగా ఈ ప్రభుత్వం 1,25,00,000తో మేము షాదీఖానా ఇస్తే 4 సంవత్సరాల 8 నెలల కాలంగా ఒక్క ఇటుకరాయి పెట్టకుండా మామూలుగా ఏదైనా వస్తే చాలు చందాలు పోగు చేయండి, మేము 25 లక్షలు ఇస్తాం, మా నాయకుడు షాదీఖానా పూర్తి చేస్తాడని చెప్తారు. సింప్లిసిటీ అనే మాటకు నిలువెత్తు నిదర్శనంగా నడుస్తున్నారు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పలు పదవులు నిర్వహించి వాటికే వన్నె తెచ్చిన ఆయన తాజాగా నాంపల్లి రైల్వే స్టేషన్లో కుటుంబ సభ్యులతో కలిసి రైలు కోసం నిరీక్షిస్తూ కనిపించారు. విజయనగరం సంస్థాన వారసుడిగా రాజకుటుంబానికి చెందిన అశోక్ గజపతిరాజు కావాలంటే విమానాల్లో లేదంటే కార్లలో బ్రహ్మాండంగా ప్రయాణం చేసే వీలుంది. కానీ ఆయన తన కుటుంబంతో కలిసి సామాన్య ప్రయాణికుడి మాదిరిగా రైల్వే స్టేషన్లో కూర్చుని కనిపించడంపై ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. ఏదేమైనా రాజుగారి నిరాడంబరత అంతే అంటూ చర్చించుకుంటున్నారు ప్రయాణికులు. అయోధ్య రామమందిర విగ్రహ ప్రతిష్టకు వచ్చిన ఆహ్వానాన్ని కాంగ్రెస్ తిరస్కరించింది. అది ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించిన వ్యవహారమని కాంగ్రెస్ పేర్కొంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, లోక్సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు అధీర్ రంజన్ చౌదరి గౌరవంగా ఈ ఆహ్వానాన్ని తిరస్కరించాలని నిర్ణయించారు. అయోధ్య కార్యక్రమానికి హాజరు కాకూడదని నిర్ణయించారు. శ్రీరాముడిని దేశవ్యాప్తంగా కోట్లాది మంది పూజిస్తారని, అయితే మతం అన్నది వ్యక్తిగతమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఆర్ఎస్ఎస్ బీజేపీ అయోధ్యలో రామమందిరాన్ని ఓ రాజకీయ ప్రాజెక్టుగా చేసేశారని విమర్శించారు. ఎన్నికల లబ్ధి కోసమే బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులు రామమందిరం ప్రారంభోత్సవాన్ని ముందుకు తెచ్చారని జయరాం రమేష్ అన్నారు. 2019లో సుప్రీంకోర్టు తీర్పునకు తాము కట్టుబడి ఉంటామని, రాముడి విషయంలో కోట్లాది మంది ప్రజల సెంటిమెంట్ను గౌరవిస్తామని జయరాం రమేష్ ఆ ప్రకటనలో తెలిపారు. ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ జ్యుడిషియల్ కస్టడీని జనవరి 20వ తేదీ వరకు పొడిగించారు. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. జనవరి 10న వీరి జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో సిసోడియాను, సంజయ్ సింగ్ను నిన్న రౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు జ్యుడిషియల్ కస్టడీని పొడిగించింది. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.